హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే రాయ్‌పూర్‌లో ఉన్న జంగిల్ సఫారీకైతే వెళ్తున్నాము. ఇది మేము సెకండ్ టైమ్ వెళ్ళడం. ఫస్ట్ టైమ్ అయితే నేను, మా హస్బెండ్, పిల్లలు వెళ్ళాము. ఈసారి నాన్న, అమ్మ కూడా వచ్చారు. అందరం కలిసి జంగిల్ సఫారీకి వెళ్ళాము. ఈ జంగిల్ సఫారీ ఏంటంటే నయా రాయ్‌పూర్‌లో ఉంటుందండి. చాలా బావుంటుంది ఈ జంగిల్ సఫారీ అయితే. ఇది రైల్వే స్టేషన్ నుంచి 26 కిలోమీటర్స్ వస్తుంది మనం వెళ్ళడానికి. బస్‌కైతే 45 రూపీస్ పడుతుంది. అలాగే మేమేం చేసామంటే బస్‌కి వెళ్ళలేదు, ఆటోకి వెళ్ళాము. ఈ బస్ స్టాండ్ ఎక్కడంటే రైల్వే స్టేషన్ పక్కన ఉంటది. చూసారు కదా! ఇంటి దగ్గర నుంచయితే బస్ స్టాండ్‌కి మేము ఆటోలో వచ్చేసాము. ఇది బస్ స్టాండ్. ఇది స్టేషన్ పక్కనే ఉంటది. 9:00 బస్ అనేది ఫిల్ అయిపోయింది. మేము 9, 10కొచ్చాము. అందుకోసం మరి బస్‌కి వెళ్ళలేకపోయాం. మళ్ళీ 10:00 బస్సుంది. సో, 10 వరకు వెయిట్ చేస్తే అలా 1 అవర్ వేస్ట్ అవుతుందని చెప్పి ఆటో బుక్ చేసుకున్నాము. సో, బస్‌కి వెళ్తే నిల్చొని వెళ్ళాల్సొస్తుంది. నెక్స్ట్ చాలా టైం కూడా పడుతుంది. 1 ½ అవర్ పడుతుంది. సో, ఆటోకైతే బుక్ చేసుకొని మేము వెళ్ళిపోయాము. ఆటోకైతే 400 చార్జ్ తీసుకున్నాడు నలుగురికి కూడా. సో, బస్‌లో అయితే మాకు వీడియో తీయడానికి కుదిరేది కాదు. ఎందుకంటే మిర్రర్స్ ఉంటాయి కాబట్టి. ఆటోలో కాబట్టి మేము హాయిగా అదంతా వీడియో తీసుకోగలిగాము. ఇది చూసారు కదా! ఇది రాయ్‌పూర్ సిటీ సెంట్రల్ మాల్ చాలా పెద్దదుంటుంది. ఇందులోనే మ్యాక్స్, తర్వాత ట్రెండ్స్, రిలయన్స్ అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. జంగిల్ సఫారీ ఏంటంటే 800 ఎకరాల విస్తీర్ణంలో ఉంటది. ఇక్కడేంటంటే లయన్, బేర్ తర్వాత టైగర్ అనేవి ఉంటాయి. మెయిన్ ఏంటంటే హెర్బివోర్ జింకలనేవి చాలా ఎక్కువుంటాయి. మెయిన్ హెర్బివోర్ జింకల్ని చూడ్డానికైతే మనం ఎళ్ళొచ్చు జంగిల్ సఫారీ. చూసారు కదా! ఇక్కడేంటంటే మంగళవారం నుంచి ఆదివారం వరకు ఉదయం 10-4 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. సోమవారం అయితే సెలవు. మనం ఆన్‌లైన్‌లో కూడా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ పిక్నిక్స్ కూడా చేసుకుంటారు ఈ జంగిల్ సఫారీలో. అలాగే పిల్లల కోసం ప్లే గ్రౌండ్స్ కూడా ఉంటాయి. ఈ జంగిల్ సఫారీ ఏంటంటే కరూన్ నది పక్కన ఉంటుంది. కరూన్ నది ఒడ్డునైతే ఉంటుంది. ఇది ఏషియాలోనే అతి పెద్ద మనుషులు నిర్మించింది. అంటే ఆర్టిఫిషియల్‌గా ఈ సఫారీ అనేది చేశారనమాట. ఇది ఆర్టిఫిషియల్‌గా అంటే ప్లాంట్స్ అవి కాదు. యానిమల్స్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్‌గా పెట్టారు. మొత్తం 800 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. దీన్ని నందన్‌వన్ జంగిల్ సఫారీ అంటాము. నెక్స్ట్ ఏంటంటే, దీని దగ్గరలోనే కండ్వా జలాశయం అనేది ఉంటుంది. ఈ కండ్వా జలాశయమే ఎక్కువ ఆకర్షణీయంగా ఉండేది కండ్వా జలాశయమే. ఇది 130 ఎకరాల ప్లేస్‌లో అయితే ఉంటుంది కండ్వా జలాశయం. చెప్పాను కదా! మంగళవారం నుంచి ఆదివారం వరకు కూడా ఉదయం 10-4 వరకు ఉంటది. సోమవారం అయితే సెలవు. మేము సెలవు రోజైతే వెళ్ళాము. అదే 25థ్ సెలవొచ్చింది కదా! ఆ రోజైతే వెళ్ళాము. పబ్లిష్ అవ్వడం అయితే మండే పబ్లిష్ అవుతుంది. చూసారు కదా! రోడ్స్ చాలా బావుంటాయి. అలాగే పక్కన మొక్కలు, చెట్లు అనేదైతే చాలా బావుంటది. నెక్స్ట్ ఏంటంటే ఎక్కువ వెహికల్స్ అనేవి రావు. మనం నయా రాయ్‌పూర్ ఎంటర్ అయిన తర్వాత వెహికల్స్ అనేవైతే ఎక్కువ ఉండవు. కాబట్టి మనకి ఎలాంటి పొల్యూషన్ కూడా ఉండదు. సౌండ్ పొల్యూషన్ ఉండదు. హాయిగా జర్నీ చేయొచ్చు. జర్నీ చేసినంత వరకు కూడా మనకి చిరాకు రాదు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ 150 రూపీస్ అనమాట ఒకరికి టికెట్. కెమెరా మనం తీసుకెళ్ళాలనుకుంటే కెమెరాకైతే మనం 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. చూసారు కదా! ఇక్కడ న్యూ రాయ్‌పూర్, నయా రాయ్‌పూర్ అయితే మనం ఎంటర్ అయిపోయాము. విజిటింగ్ ప్లేస్‌లయితే రాయ్‌పూర్‌లో చాలా ఎక్కువుంటాయి. బట్ మాకు ఇక్కడికొచ్చినంత వరకు కూడా తెలీదు. వచ్చాక ఎక్కడెక్కడ ఏమేమి విజిటింగ్ ప్లేస్‌లుంటాయో తెలిసింది.
అలాగే మేము వెళ్ళే త్రోవలో అయితే మాకొక మంకీ కనిపించింది. ఇలాంటి మంకీసే జంగిల్ సఫారీలో చాలా ఉంటాయి. ఇది మేము వెళ్ళడం అయితే సెకండ్ టైమ్. ఇదిగోండి చూడండి ఈ మంకీ జంగిల్ సఫారీ నుంచే తప్పించుకొనొచ్చేసిందేమో బయటికి. ఫస్ట్ టైమ్ ఎళ్ళేటప్పుడైతే చాలా మంకీస్ అయితే చూసాము. కానీ ఈసారి ఎళ్ళేటప్పుడు మరేమైందో తెలీదు. మంకీస్ అయితే కనిపించలేదు మాకు. చెప్పాను కదా! ఈ ఏరియా అయితే చాలా బావుంటది. మనం ఇక్కడి నుంచి వెళ్తున్నంత సేపు కూడా హాయిగా ఉంటది వెళ్ళడానికి. జర్నీ అని మనకి ఏం పెద్ద జర్నీ చేసినట్టయితే ఏం అనిపించదు. బసెస్ కూడా ఎక్కువ ఏమి ఉండవు. లారీస్ అయితే రావు. బసెస్ కూడా ఓన్లీ జంగిల్ సఫారీ వెళ్ళే బస్సులు మాత్రమే ఉంటాయి. అది కూడా 1 అవర్‌కొకసారి. ఇది చూసారు కదా! ఇది ఒక మ్యూజియం. చూడండి ముందుకొచ్చాక బాగా కనిపిస్తుంది. ఇది ఫ్రీడమ్ ఫైటర్ మ్యూజియం అన్నమాట. బయట నుంచి చూడడమే. మేము లోపలికైతే వెళ్ళలేదు. సో, ఫైనల్‌గా అయితే మేము జంగిల్ సఫారీ దగ్గరికి రీచ్ అయిపోయాము. ఇక్కడ చెప్పాను కదా! ఒకరికైతే రూ. 150 మనకి. అది కూడా జంగిల్ సఫారీ మరియు జూ పార్క్ 2 చూడడానికి 150. జంగిల్ సఫారీ అయితే 100 అలాగే జూ పార్క్ 50 రీజనబుల్ ప్రైస్‌లోనే ఉంది. ఇది టికెట్ కౌంటర్. అక్కడ టికెట్ తీసుకోవడానికి వెళ్లారు నాన్న, హస్బెండ్ కూడా. అలాగే మేము కెమెరా తీసుకొని వెళ్ళాం కదా! కెమెరాకైతే రూ. 100 తీసుకున్నారు. ఫోటోస్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి. ఇది ఎంట్రన్స్. ఇది చూడండి చాలా బావుంటది బయట చూడ్డానికి. ఫుడ్ ఐటెమ్స్ అయితే మాత్రం బయట నుంచి తీసుకొని వెళ్ళడానికైతే అలో లేదు. కానీ ఎక్కువ మందొచ్చాం కదా! వాడు బ్యాగ్స్ అయితే చెక్ చేయలేదు. బట్ చిన్న పిల్లలవి ఏమైనా తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళొచ్చు ఫుడ్ ఐటెమ్స్ అనేవి. ఇది మ్యాప్ అన్నమాట. లోపల మ్యాప్. మాకక్కడ అడిగాడు బ్యాగ్‌లో ఏమున్నాయేంటని. బ్యాగ్‌లో ఏం తీసుకురాలేదని చెప్పాము. మేము అప్పటికే బనానా, ఫ్రూట్స్, బిస్కెట్స్ పెట్టాము. వాడు హిందీలో అడుగుతున్నాడు కదా! మా పెద్దోడికి అర్థమైంది ఏమన్నారని. సో, తీసుకొచ్చాం కదా! ఎందుకు తీసుకొచ్చానని చెప్పలేదు, తీసుకురాలేదని జెప్పావు. అరటిపళ్ళే ఉన్నాయి కదా! అంటున్నాడు. ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు కదా! వాళ్ళు దేనికో ధర్నా చేస్తున్నారంట. అందుకోసమే మాకు జంగిల్ సఫారీ అనేది గంట లేట్ అయింది చూడ్డానికి. ఇది జూ మ్యాప్. ఎక్కడెక్కడ ఏమేముంటాయో ఆ మ్యాప్‌లో మనకి ముందు చూపిస్తాడు. ఆ బోర్డ్‌లో చూస్తే మనకి అర్థమవుతుంది ఎక్కడెక్కడ ఏమేమున్నాయని. ఇక్కడ ప్లాంటేషన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది మనకి. ఈ జంగిల్ సఫారీ జూ మొత్తం చూడ్డానికి మనకి 3 అవర్స్ పడుతుంది టైము. ఇవి చూసారు కదా! ఈ ఎడారి మొక్కలైతే చాలా ఉంటాయి ఇక్కడ.
ఈ వెహికల్ ఉంది కదా! ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా చూడ్డానికి వస్తే ఆ వెహికల్‌తో తీసుకొని వెళ్తారు. ఏజ్డ్ పర్సన్స్ అలాంటి వాళ్ళని ఆ వెహికల్‌లో తీసుకొనైతే వెళ్తారు. ఇక్కడ ముందు ఒక వెయిటింగ్ హాల్ ఉంటది. ఆ వెయిటింగ్ హాల్‌లోకి వెళ్ళాలి. సో, వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ వెయిటింగ్ హాల్‌లోనే ఉంటారు. ఇక్కడి నుంచి మనం బ్యాక్ సైడ్ మనకి వెహికల్స్ అనేవి ఉంటాయి. ఆ వెహికల్‌లో మనకి సఫారీకి తీసుకొని వెళ్తారు. ఇక్కడైతే ఒక ఎంపోరియం ఉంటది చూడండి. సారీస్ అన్నీ ఉంటాయి. చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. మనకు నచ్చితే కొనుక్కోవచ్చు. కాకపోతే కొంచెం కాస్ట్ అయితే ఉంటాయి ఇక్కడ. లాస్ట్ టైమ్ వచ్చేటప్పుడైతే ఇవి ఓపెన్ చేసున్నాయి. లోపల అన్నీ చూసాము. ఈసారి ఏంటంటే వేగంగా వచ్చాం కదా! క్లోజ్ చేసుంది. అలాగే దీని పక్కన రాగి బిస్కెట్స్ అంటే నేచురల్‌గా తయారు చేసిన బిస్కెట్స్, షాంపూ అలాగే పౌడర్స్ ఇలాంటివన్నీ సోప్స్ కూడా నేచురల్‌గా తయారు చేసినవనే ఉంటాయి. ఇవి చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయన్నమాట. ఇవి పూల కుండీలు. కింద ఉన్నాయి కదా! అవి పూల కుండీలు. ఇదిగోండి ఇక్కడే బిస్కెట్స్ చెప్పాను కదా! బిస్కెట్స్ అవన్నీ తయారు చేస్తారు కదా! అవి ఇందులో ఉంటాయి. కాకపోతే ఓపెన్ చేసి లేదు. అందుకోసమనే మరి లోపలికైతే వెళ్ళలేదు. మనం టికెట్స్ తీసాం కదా! ఆ టికెట్స్ ఇక్కడ చూపిస్తే మనకి టోకెన్ అనేది ఇస్తారు. టోకెన్ నంబర్ ద్వారా పిలుస్తారు. ఇది ఆర్టిఫిషియల్‌గా తయారు చేసి పెట్టారు. బావుంది కదా! అలాగే ఎదురుగా ఫుడ్ కోర్ట్ అయితే ఉంటది. మా పిల్లలైతే కేక్స్ కొన్నారు. సమోసా అలాగే బ్రెడ్ బజ్జీ అన్నీ ఉంటాయి. ఈ ఫుడ్ కోర్ట్‌లో మేము 1 అవర్ లేట్ అయింది కదా! అందుకోసం అని చెప్పి ఫుడ్ కోర్ట్‌లో మేము ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినేసి అక్కడే వెయిట్ చేసాము చాలా సేపు వరకు. మేమెళ్ళే రోజే కరెక్ట్‌గా ధర్నా చేస్తున్నారు. అందుకోసం లేట్ అయ్యింది. అలాగే మా నంబర్ దగ్గరికొచ్చేసింది. 35 నంబర్ కదా! సో, వెయిట్ చేస్తున్నాము ఇక్కడ. అలాగే ఇక్కడి నుంచి చూడండి ఈ వెహికల్ ఉంది కదా! ఈ వెహికలే మనం ఎక్కి సఫారీకి వెళ్తాము. చూసారు కదా! లాస్ట్ టైమ్ వచ్చేటప్పుడైతే మేము లెఫ్ట్ సైడ్ కూర్చున్నాము. అప్పుడు సరిగ్గా ఏ యానిమల్స్ కూడా కనిపించలేదు. అందుకోసమనే ఈసారి రైట్ సైడ్ కూర్చున్నాము. యానిమల్స్ అన్నీ కూడా రైట్ సైడే ఉంటాయండి. అందుకోసమనే రైట్ సైడ్ కూర్చున్నాము ఈసారి.
చూసారు కదా, ఇప్పుడు జంగిల్ సఫారీలోకి మనం ఎంటర్ అవుతున్నాము. ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే మనం జంగిల్ సఫారీలోకి వెళ్తాము. అలాగే రైట్ సైడ్ రోడ్డు ఉంది కదా, అటువైపు వెళ్తే జూ పార్క్కి వెళ్తాము. సఫారీ మొత్తం అయిపోయాక మళ్ళీ ఇక్కడికే వస్తాం, ఎంట్రన్స్ దగ్గరికి. ఇక్కడికి వచ్చాక మనం రైట్ సైడ్ నుంచి జూ పార్క్లోకి వెళ్తాము. ఇప్పుడైతే జంగిల్ సఫారీ చూడడానికి వెళ్తున్నాము. ఫస్ట్ ఇక్కడ చూడండి, బేర్లు ఉంటాయి, ఎలుగుబంట్లు. ఇవి 2 ఉన్నాయి, 2 కూడా రెస్ట్ తీసుకుంటున్నాయి అన్నమాట. లాస్ట్ టైం వచ్చేటప్పుడు అయితే 2 చుట్టూ తిరుగుతున్నాయి. నెక్స్ట్ అయితే హెర్బివోర్ జింకలు చూడడానికి వెళ్తున్నాము. ఇవేంటంటే 2 గేట్లు ఉంటాయి. ఫస్ట్ బయట గేట్ ఓపెన్ చేశాక మనం లోపలికి ఎంటర్ అవుతాం. లోపలికి ఎంటర్ అయ్యాక రెండో గేట్ ఓపెన్ చేస్తారు. ఈలోపు బయట గేట్ అయితే క్లోజ్ చేస్తారు. ఇందులో ఉండే యానిమల్స్ ఏవి కూడా బయటకు పోకుండా చుట్టూ బార్డర్ అయితే మాత్రం కట్టేసి ఉంటది. చూసారు కదా ఎన్ని జింకలు ఉన్నాయో, చాలా జింకలు ఉంటాయి. చూడండి, ఆ ఇసుక దిబ్బ పైన కూడా ఉన్నాయి.
నెక్స్ట్ చూసారు కదా, ఇక్కడ పీకాక్స్ అనేవి ఉన్నాయి. అలాగే వీడియో తీస్తున్నాం కదా, వెనకాల ఒక పాప కనిపిస్తుంది వీడియోలో. ఎవరా అని చూస్తున్నాడు మా చిన్నోడు. అలాగే మనం బయటకు వచ్చేటప్పుడు కూడా ఈ 2 గేట్స్ ఇలాగ ఓపెన్ చేస్తారు. ఫస్ట్ ఒక గేట్ ఓపెన్ చేసి ఆ తర్వాత రెండో గేట్ అనేది ఓపెన్ చేస్తారు. అలాగే చూసారు కదా, నెక్స్ట్ టైగర్ సఫారీ. టైగర్స్ అయితే ఇంతకు ముందు 4 ఉండేవంట, ఇప్పుడు 2 ఉన్నాయి. లాస్ట్ టైం వచ్చేటప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఒక ఆయన అయితే నిల్చొని అన్నీ చెప్పాడనమాట, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఎన్ని ఉండేవని. కానీ ఈసారి ఎక్కువ మంది అయ్యారు కదా, అందుకోసమని చెప్పేసి అతను ఇంకేం చెప్పలేదు. చుట్టూ అయితే క్లోజ్ చేసి ఉంటాయి. చూసారు కదా, కథను వచ్చారు కదా, ఫుడ్ తీసుకొని వచ్చారు, అందుకు లేచింది. వాటికి కూడా ఎక్కువ అలవాటు అయిపోయింది, సో పైకి అయితే రావు. కానీ దగ్గర నుంచి చూస్తాం కదా, పిల్లలకు కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. వీటిని ఇలా సంరక్షించడం కూడా చాలా మంచిది. మా చిన్నోడు బాయ్ చెప్పి ఫ్లయింగ్ కిస్ ఇస్తున్నాడు టైగర్కి. అలాగే దీని నుంచి బయటకు వచ్చాక నెక్స్ట్ లయన్ ఉంటాయి. లయన్స్ అయితే 2 ఉన్నాయి. లాస్ట్ టైం వచ్చేటప్పుడు అయితే టైగర్, లయన్ 2 సరిగ్గా కనిపించలేదు, చాలా దూరంగా ఉన్నాయి. ఇది లయన్ సఫారీ. కానీ ఈసారి మాత్రం మన వెహికల్ దగ్గరికే వచ్చాయన్నమాట లయన్స్, టైగర్స్ కూడా. సో బాగా చూడగలిగాము, ఫొటోస్ కూడా బాగా తీయగలిగాము. సో ఈ 25th అయితే ఎక్కువ సెలవు కదా, అందుకు చాలా ఎక్కువ మంది అయితే వచ్చారు. అక్కడ ఎక్కువసేపు అయితే ఆగలేదు, వెంటనే వెహికల్ అనేది తీసేశాడు. ఇవైతే వెహికల్ దగ్గరికే వచ్చాయి లయన్స్. పిల్లలకైతే చాలా సరదా అనిపిస్తుంది వీటిని చూస్తే. యానిమల్స్ దగ్గరలో చూస్తారు కదా, చాలా సరదా అనిపిస్తుంది వాళ్ళకి. చూసారు కదా, చాలా టైం అయితే పడుతుంది. మనం 150 రూపీస్కి అయితే మనం పర్వాలేదని అని అయితే అనిపిస్తుంది నాకు. ఆ లైన్ అయితే చూడండి, వెహికల్కి ముందుకైతే వస్తుంది, గాడి ముందరైతే నిల్చుంటుంది. బట్ ఈ యానిమల్స్ అయితే పైకి అయితే రాలేదు, వెహికల్ పైకి అయితే వచ్చేయలేదు, అన్నీ దూరం నుంచి చూస్తున్నాయి. వాటికి అలవాటు అయిపోయింది, రోజు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారని. సో మళ్ళీ అదే గేట్ నుంచి బయటికి అయితే వచ్చేస్తాము. చూసారు కదా, ఇదంతా అయితే జంగిల్ సఫారీ అన్నమాట. ఈ బండిలో మనకి మొత్తం చూపిస్తారు. నెక్స్ట్ వీడియోలో జూ పార్క్ అంతా పెడతాను చూడండి తప్పకుండా. ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈలోపు మా చిన్నోడైతే పడుకుని పోయాడు. యానిమల్స్ అన్నీ అయిపోయాక చూసాక పడుకున్నాడు. పక్క నుంచి వెళ్తున్నారు కదా, అది జూ పార్క్ రోడ్ అన్నమాట.
మనకి స్టార్టింగ్‌లో ఉంది కదా! జంగిల్ సఫారీ లోపలికి ఎంటర్ అయ్యేది ఉంది కదా! సో, అక్కడే మళ్ళీ మనకి ఈ వెహికల్‌తోని దించేస్తాడు. థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో జూ పార్క్ అంతా కూడా ఉంటుంది. అది కూడా తప్పక చూడండి.